బైబిల్లో నుంచి ఒక చిన్న వర్తమానం మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. త్వరగానే ముగిస్తాను. అవసరమైన మాటలు చెప్పి ముగిస్తాను. మీ అందరికీ చివరిలో ప్రార్థన కూడా చేస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం. కొంచెం పెడతా ఉండు, అమలింగలు రాకుండా. 35వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ మైకులు చదువుతారు. అయితే తగ్గించు, సౌండ్ తగ్గించు. అది జుమ్ వస్తుంది, రాకూడదు. సౌండ్ పెడితే అది ఎందుకు వస్తుంది? అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి యూదా రాజా నీతో నాకేమి పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదికే గాని నేడు నీ మీదకు నేను నీ మీదికి రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించిన గనుక దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించెను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పని ఆజ్ఞాపించాను. ఆయన జోలికి నువ్వు రావద్దు అని చెప్పారు. ఇందులో మీరు నోట్ చేసుకోవాల్సిన ఒక మాట ఏమిటంటే, స్టోరీ అంతా చెప్పనులేగా, నేను ఒక్క మాట మీరు నోట్ చేసుకోవాల్సింది. మరలా చదువుతారు చూడండి ఆ మాట. దేవుడు త్వర చేయుమని నాకు ఆజ్ఞాపించెను. ఇది నోట్ చేయండి. ఏదైనా ఒక పనిని, ఒక కార్యమును దేవుడు త్వరగా చేయటానికి ఆయన మనుషుల్ని త్వరపెడతా ఉంటాడు. ఎందుకంటే తన ప్రజల జీవితంలో కార్యములను త్వరగా జరిగించాలని. ఇక్కడ ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుగారు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు నెకో. ఆ రోజుల్లో యోధా దేశాన్ని పరిపాలన చేస్తున్న ఇంకొక రాజుగారు ఉన్నారు. స్టోరీ అంతా చెప్పండి, ఆ ఒక్క వాక్యం కొరకు కొంచెం చెప్తున్నాను. ఆయన పేరు యోషయ. ఈ నెకో అనే రాజు ప్రపంచ దేశాలన్నిటిని జయించుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ యోధా దేశం మీదకి రాలేదు, ఈయన జోలికి రాలేదు. ఈ యోషయ అనే వ్యక్తి జోలికి రాలేదు. ఈ రాజుగారు ఏం చేశారంటే, మా దేశం మీద కూడా యుద్ధానికి వస్తావేమో అని సైన్యాన్ని సిద్ధపరచుకొని ఆయనతో యుద్ధం చేయటానికి సిద్ధపడ్డాడు. అప్పుడు నెకో అనే ఆ రాజు ఈ రాజుతో చెప్పారు. వాస్తవానికి కొంచెం బైబిల్ పరంగా మీరు చదువుకుంటూ ఎదిగే వాళ్ళైతే అన్యజనుల్ని కొన్నిసార్లు దేవుడు ఏర్పరచుకుంటారు. బైబిల్ చరిత్రలో ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్న ఫరో రాజులు, చక్రవర్తులు దేవుని బిడ్డలకు అనుకూలంగా ఉన్నటువంటి చరిత్రలు మనం చదువుతాం. నెబుకద్నెజరు ఇలా రాజులు కొంతమంది బబులోను సామ్రాజ్యం జరుగుతున్నప్పుడు దానియేలు లాంటి వ్యక్తులకి, షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి వ్యక్తులకి అనుకూలంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం బైబిల్ చరిత్రను చదువుకుంటూ వెళ్తే కోరేషు కానీ,
అహశ్వరేషు, వీళ్ళు పారసిక మాదియ దేశాల్లో పరిపాలన చేసే రోజులు, క్రీస్తు పూర్వం సంగతులు. వీళ్ళందరూ దేవుని చేత ప్రేరేపించబడిన వారు. వాళ్ళ ద్వారా దేవుడు కొన్నిసార్లు దేవుని మందిర పనులు కానీ ఇలాంటివన్నీ కార్యాలు జరిగించారు. కోరేషు రోజుల్లోనే యెరూషలేము మందిరాన్ని మరలా కట్టుకున్నారు. దర్యావేషు, దానియేలుకు అనుకూలంగా ఉన్నటువంటి రోజులను మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకు కోవకు సంబంధించిన వ్యక్తి ఈ నెకో. ఏం పేరు? నెకో. ఏ పేరు చెప్పండి కొంచెం. నెక్ కాదు, నెకో. ఆ రాజును దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. అందుకని ఈ రాజుతో ఏం చెప్తున్నారంటే, దేవుడు నాతో ఉండి ఆయన నిన్ను నశింపజేయకున్నట్లు నువ్వు ఆయన జోలికి రాబోకు బాబు, ఈ దండం పెడతాను. అసలు నీతో యుద్ధం చేయడానికి నేను వచ్చింది. పూర్వం నుండి మాకు శత్రువులు ఉన్నారు, ఆ శత్రువులతో మేము యుద్ధం చేస్తున్నాం అంతేను, నీకు మాకు సంబంధించింది కాదు ఇది. అయినా నేనెందుకు ఈ పనులన్నీ చేసుకుంటూ వస్తున్నానంటే ఆ వాక్యం నాకు కావాలి. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించెను. ఇది ఈ పని త్వరగా చేయి అని దేవుడు త్వర పెట్టాడు. ఈ రెండవ రాత్రి సభలో కొన్ని కార్యములు మీ జీవితంలో ప్రభు జరిగించటానికి మిమ్మల్ని ఏమండి త్వర పెడతాడు. మన దేవుడు త్వర పెట్టే దేవుడు. ఇంకా చెప్పాలంటే మీకు అర్థమయ్యే కోణంలో త్వరగా మీ జీవితంలో కార్యములు జరిగించే దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి అందరి చేతుల పైకి ఎత్తి గట్టిగా. ఒక సంవత్సరం తర్వాత జరిగితే చాలే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఇప్పుడే జరగాలి. ఒకసారి సింగపూర్ వెళ్ళే సభలకి. నా గురించి ఎవరో చెప్పారంట, రాజాని గారు వస్తున్నారు, అక్కడ మీరు వారితో ప్రార్థన చేయించుకోండి అని. ఇక్కడున్న వాళ్ళు అక్కడ చెప్పారు, మన వాళ్ళే ఈస్ట్ వెస్ట్ వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్తే వాళ్ళకి చెప్పారు. మీటింగ్ అయిపోయింది, ప్రార్థన చేస్తున్నాను. భార్యాభర్తలు, పిల్లలు కూడా లేరు, ప్రస్తుతానికి వాళ్ళకి జాబ్ కూడా లేదు. వచ్చి అన్నయ్య మీ గురించి విన్నాం, మా వాళ్ళు చెప్పారు, మీరు ప్రార్థన చేసి ఏదైనా చెప్తారంట, మిమ్మల్ని గురించి టాక్ ఉంది అని. నాకన్నీ బిరుదులు ఉన్నాయను నాకు తెలియదు, వాళ్ళు చెప్తా ఉన్నారు. నాకు బిరుదులు ఉన్నాయని నేను ఎప్పుడు చెప్పుకోను, వాళ్ళు చెప్తూ ఉంటే అవునా నాకున్నాయా అనుకుంటా ఉంటాను నేను. మీరు ప్రార్థన చేసి చెప్పండి అంటే ఏంటమ్మా అన్నాను. రోజు మాకు గొడవలు అవుతూ ఉంటాయి, తనుకుంటూ ఉంటాం, ఎందుకో ప్రార్థన చేసి చెప్పండి అన్న. వాళ్ళిద్దరు తనుకుంటున్నారంట, నేను ప్రార్థన చేసి ఎందుకో చెప్పాలంట అని వాళ్ళిద్దరు పేర్లు నోట్ చేసుకున్నాను. సరే నేను ప్రార్థనలో పెడతాను, మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి, నేను మరలా మీకు ఎందుకు గొడవలు అవుతున్నాయో చెప్తాను, ప్రార్థన చేసి ప్రభువుని అడిగి అన్నాను. అటు ప్రక్కకు భోజనం చేసాం మేమందరం కలిసి. మరలా భోజనం చేసి అక్కడ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేయగడుక్కుని ఇటు వస్తున్నాను. ఇద్దరు రెడీగా ఉన్నారు. ఉండి అన్నయ్య అన్నారు. ఏంటమ్మా అన్నాను. ఇందాక ఏం చెప్పటం మర్చిపోయారేమని. ఏంటమ్మా అన్నాను. ప్రభు ఏం చెప్పారు అన్నాడు. ఏంటి ప్రభు ఏం చెప్పారు? మా ఇద్దరికి గొడవలు ఎందుకు అవుతున్నాయి, ఏం చెప్పారు అన్నారు. వాళ్ళు చెప్పింది ఎప్పుడు చెప్పిన తర్వాత నేనేమైనా ప్రభువుని అడిగానా? వాళ్ళు చెప్పటం వెంటనే భోజనం మీద కూర్చుని వాళ్ళ ముందే తింటిని, వాళ్ళ ముందు చేయగడుక్కొని బయటకు వస్తుంది. నేను ఎప్పుడు ప్రభువుని అడిగాను, ఎప్పుడు ప్రభువు నాకు చెప్పారు ఇంతలోకే అంటే అంత త్వరగా అప్పుడున్న స్పీడ్లో నేనేం చెప్పానంటే, ప్రస్తుతానికి మీకు జాబ్ ఏమి లేదు, పనేమి లేక మీ ఇద్దరికే తన్నుకుంటున్నారంట, ప్రభువు చెప్పారన్న, కావాలని చెప్పొచ్చా. ఆ మాట అనగానే వాళ్ళిద్దరూ ఆమేన్ అనుకుంటూ వెళ్ళిపోయారు. దేవునికి ఆమేన్ అనాలో నాకు అర్థం కాలేదు. ఇంకో మాట చెప్తా చూడండి. 3 నెలల తర్వాత ఫోన్ చేశారు వాళ్ళు. నేను ఎవరికి ఫోన్ నెంబర్ ఇచ్చినా నాకు సంబంధం ఏముండవు. మా క్యాంపస్లో ఫోన్ నెంబర్ ఉంటుంది,
అదేనా? అదే తప్పనిసరిగా ఎత్తడం అనేది అసంభవం, నాకు తెలుసు. అందుకని ఆ నెంబర్ ఇచ్చి వస్తుంటాం. వాళ్ళు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, రాజన్న ప్రవక్త అంటే ప్రవక్తే, ఆయన నోటి మాట ప్రకారంగా మాకేం పని లేక తన్నుకుంటున్నారని చెప్పారు. వెంటనే ఇద్దరం ఏదో ఒక జాబులో జాయిన్ అవ్వాలని జాయిన్ అయ్యాము. పనిలో జాబుల్లో జాయిన్ అయిన తర్వాత ఈ 3 నెలలు మేము తిట్టుకోలేదు, కొట్టుకోలేదు, అన్న కొందనాలు చెప్పండి అని చెప్పారట. ఇది బాగుంది చూడండి, బాగలా? సైకిల్ మీద వెళ్తాండి బాగా. ఒక ఆయన బస్సు కొరకు ఎదురు చూస్తా ఉన్నాడట, రోడ్డు మీద కూర్చొని. బస్సు రాలా, ఇంకా చూస్తున్నాడు, రాలేదు, ఇంకా చూస్తున్నాడు. ఎదురు చూడటం చాలా ఇబ్బంది ఎవరికైనా కానీ. అటు నుండి ఆ రోడ్లో సైకిల్ వేసుకుని ఒకడు వస్తున్నాడు. సైకిల్ వేసుకుని వస్తుంటే ఏమయ్యా వెనక బస్సు వస్తుందా అని అడిగాడంట. బస్సు వస్తే బస్సు ముందు వచ్చిద్దా, సైకిల్ ముందు వచ్చిద్దా మీరు చెప్పండి? ఇలా ఉంటుంది. పిల్లలు పుట్టలేదు అనుకోండి, ఒక 3 సంవత్సరాల్లో వెంటనే డజనర్ పండు తీసుకొని వస్తాను దగ్గరికి. అన్నయ్య డజన్ మందిని కనాలి. నేను ఆమెనంటే కన్న తర్వాత పెంచగలుగుతామంట నేను. అలా వద్దులే అనియో, అయితే 2 సార్లు అని చెప్పి 2 కోసుకొని వెళ్ళింది ఒక ఆమె. త్వరగా పనులు జరగాలి, త్వరగా కార్యాలు జరగాలి, త్వరగా అద్భుతాలు జరగాలని మీరు కోరుకుంటూ ఉంటారు. ఆలస్యము లేదు. ఆమోసు పుస్తకంలో ఉంటుంది, దున్నువారు వెంటనే విత్తువారు వస్తారు. అర్థమైందా? విత్తుచున్నటువంటి వారి వెంటనే కోత కోయువారు వస్తారు. ఈ సభల 2వ రోజు నా ప్రభు మీతో చెప్తున్నారు, త్వరగా మీ జీవితంలో ఈ రాత్రి ప్రభు కార్యములు జరిగించబోతున్నారు. చేతులు పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి. త్వరగా జరగాలి అనుకునేవారు చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి. త్వరగా జరగపోవాల్సిందే, ఆలస్యం లేదా. తెల్లారి లోపల అద్భుతం జరగాలి, త్వరగా జరగాల. కొన్ని విషయాలు ఆలస్యం అవుతాయి, కానీ కొన్ని విషయాలను దేవుడు త్వరపెట్టి మరీ త్వరగా జరిగిస్తారు. అందుకే ఈ నెకో అనే రాజు చెప్తున్నా, దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించారు. త్వరపెట్టాను, నన్ను ఈ కార్యం త్వరగా జరిగించని ఆయన త్వరపెట్టాడు. కనుకనే నేను దేవుడు త్వరపెట్టినందుకు, ఆయన త్వరగా చేయమన్నందుకే చేస్తున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా చదువుతారు, వినండి. ఇక్కడ 3 విషయాలు ఉంటాయి చూడండి, నోట్ చేయండి. చూడండి, నేను చెప్పే మాటలు చూడండి. 5:19 త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యములు చూచునట్లు ఆయన దాన్ని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. 3 మాటలు చూడండి, త్వరపడనిమ్ము, తర్వాత చేయనిమ్ము, ఆఖరి మాట కనబడనిమ్ము. ఇటు చూడండి, అక్కడ ఏం చూస్తారు? నేను చెప్పిన మాట అందరు చెప్పండి. త్వరపడనిమ్ము అనండి, గట్టిగా గట్టిగా స్వరం పెంచాలి. ఎవరిని అంటున్నారు? మీ పక్కన మనిషి మీరు త్వరపడమంటుంది. ఇప్పుడు చూశాక ఎంత త్వరపడి వచ్చాడో ప్రార్థనకి. దేవుడిని మనం అనాలి, దేవునితో. చెప్పండి, త్వరపడనిమ్ము 2, చేయనిమ్ము 3, కనబడనిమ్ము. ఆయన త్వరపడుతున్నారు. ఈ రోజున కొన్ని కార్యములను చేస్తున్నారు, వాటిని మీరు చూడబోతున్నారు. అందరూ చప్పట్లు కొట్టి సంతోషించండి గట్టిగా, హల్లెలూయా. ఆయన కొన్ని కార్యములు చేయటానికి రాత్రి త్వరపడునుగాక, కొన్ని అద్భుతాలు చేయటానికి త్వరపడునుగాక. ఆయన త్వరపడును, ఆయన చేయును. ఆ కార్యములను మనము
ఎవరిని కనపరచబోతున్నారు, మనం చూడబోతున్నాము. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నా జీవితంలో ఇంతవరకు ఈ అద్భుతం జరగలేదు. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అర్థమైందా? రేపు ఆదివారం తర్వాత అనుకోండి, ఆదివారం తర్వాత ఈ డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుండే పెండింగ్లో ఉన్నాయి. ఎదురు చూసి నేను అనుకుంటాను వాళ్ళు ఎదురు చూసి వయసు మీద పడిపోతుంది అనుకుంటాను. ఓ 4-5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తారా ఆ డిఎస్సి ఎగ్జామ్ కొరకు? ఇక వాళ్ళ వయసు కూడా అయిపోతుందేమనుకున్నా నేను. ఇక వయసు మీద పడిపోతుంది, మోయబడిన గర్భం తెరవబడలేదు, ఇంకా నా జీవితంలో ఎప్పుడు కార్యాలు జరుగుతాయి అనుకుంటున్నారేమో. ఇంకా నేను ఎప్పుడు స్వస్థలం కొనుక్కునేది. వయసు మీద పడిపోతుంది, పిల్లలకి మంచి సంబంధాలు రావట్లేదు, ఇంకెప్పుడు పెళ్లి జరుగుతుంది పిల్లలకి. జాబ్ కొరకు ఎదురు చూస్తా ఉన్నా, ఇంకా జాబ్ రాలేదు. ఎన్నో సంవత్సరాల నుండి అప్పు సమస్యలు తొలగిపోలేదు. కుటుంబ వ్యవస్థలో సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, శరీరంలో మనసుకు ప్రశాంతత లేదు. ఇంకా కార్యాలు జరిగేది ఎప్పుడు? ఆయన త్వరపడి చేసేది ఎప్పుడు? మాకు కనపరిచేది ఎప్పుడు అనుకుంటున్నారేమో. ఆయన ఈ రాత్రి మీ జీవితంలో కొన్ని కార్యములు చేయడానికి త్వరపడుతున్నారు. కొన్ని కార్యములు ఆయన ఈ రాత్రి చేయబోతున్నారు మీ జీవితంలో. అంతేకాదు, వాటిని మీకు కనపరచబోతున్నారు. వాటిని మీరు చూడబోతున్నారు. విశ్వసించిన వాళ్ళందరూ ఇంకోసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. క్లుప్తంగా చెప్తాను, వివరించాలంటే చాలా సమయం పడుతుంది. లేటుగా సందేశం తీసుకున్నారు కాబట్టి పెద్దగా వివరించను, జస్ట్ టూకీగా కొన్ని పై మాటలే చెప్తాను. ఓకే. 69వ కీర్తనలో మీరు 17వ వచనం చదువుతారు చూడండి. 17వ వచనం, నీ సేవకునికి విముఖుడవై ఉండకము, నేను ఇబ్బందిలో నున్నాను. అవునా? సరే, ఎలా సంగతి అడుగుదాం. అందరు చదవండి అమ్మా. అది కాదు, 2వ వారు చదవండి. ఎలా మరి? ఇప్పుడు సేవకులు కూడా చదవండి బాబు, అందరూ ఒకసారి. అందరు చదవండి నాయనా. ఎక్కడున్నారు? ఇబ్బందిలో ఉన్నారా? భక్తుడు అంటాడు చూడండి, నేను ఇబ్బందిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. ఆమేన్ చెప్పండి గట్టిగా. త్వరగా నా దేవుడు ఈ రాత్రి మీ ప్రార్థనకు జవాబు దయచేయబోతున్నారు. ఆయన త్వరగా మీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆమేన్ అనుకోవాలి మీరు గట్టిగా. ఆయన త్వరగా మీకు ఉత్తరం ఇచ్చునుగాక, త్వరగా మీకు ఆయన జవాబు ఇచ్చునుగాక, త్వరగా ఆయన మీ ప్రార్థన ఆలకించి మీకు జవాబు దయచేయునుగాక. నేను ఇబ్బందిలో ఉన్నాను. ఎవరి రోజున ఇబ్బందిలో లేని వారు ఎవరు? నేను ఇబ్బందిలో లేను అని ఎవరు చెప్పగలరు? ఏదో ఒక ఇబ్బంది. ఇబ్బంది అనే కొలిమిలో ఉన్నారు కొంతమంది. యెషయాలో ఉంటుంది కదా, ఇబ్బంది అనే కొలిమి అంటది. ఆ ఇబ్బంది అనే కొలిమిలో ఉన్నారు చాలా మంది. ఏ చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికైనా కుటుంబ వ్యవస్థకైనా ఈ రోజున ఇబ్బందులు. ఆ ఇబ్బందులలో ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలని, అయినా ఫలితాలన్నీ విఫలమైపోతా ఉన్నాయి. మరలా చెప్తున్నాను, ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. ఆ చోటుకి వెళితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడతానేమో,
ఆ మనుషుల పాదాల దగ్గరికి వెళ్తే వాళ్ళ పాదాలు పట్టుకుంటే ఈ ఇబ్బందిలో నుంచి నన్ను ఏమైనా ఒడ్డునేస్తారేమో అని చాలామంది మనుషుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మాట్లాడని బొమ్మల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కారణం ఏంటంటే ఇబ్బందిలో నుంచి బయటపడాలని. అందుకే ప్రసంగి గ్రంథములో 4వ అధ్యాయములో ఉన్న మాట నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సూర్యుని క్రింద భూమి మీద బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీరు విడుచుచున్నారు. భూమి మీద ఆకాశము క్రింద బాధింపబడే ప్రతివారు ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలని ఎవరి కన్నీరు కార్చున్నప్పటికీ మీ మొర ఆలకించేవారు లేరు. మీ బాధలు మిమ్మల్ని పరామర్శించేవారు లేరు. మిమ్మల్ని ఆదరించేవారు లేరు. మీ మొర వినేవారు లేరు. ఆఖరికి కార్చే కన్నీరే మీకు అన్నపానీయములుగా మార్చబడుతూ ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్పనా మీకు. యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నటువంటి ఒక వ్యక్తి దొంగల చేతుల్లో పడి బాగా కొట్టబడి కొరప్రాణముతో పెనుగులాడుతూ ఉన్నాడు. అక్కడ ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తి ఆ త్రోవలో వెళుతూ పడిన వ్యక్తిని చూసి దగ్గరకు వెళ్ళి పరామర్శించకుండా ప్రక్క త్రోవలో వెళ్ళిపోయాడు. ఆ పడిపోయిన వ్యక్తులకి బాగా కావలసిన వ్యక్తులు యెరూషలేము వాస్తవ్యులు. కొన్ని పర్యాయాలు చూడండి, మీ ఇబ్బందుల్లో పరామర్శించేవారు కనపడరు, ఆదరించేవారు కనపడరు. యోబుకు 2 అంతల ఆశీర్వాదం కలిగినప్పుడు అర్థమైందా, అందరూ బహుమానాలు తీసుకొని వచ్చారు. ఆయనకు ఆపదొచ్చి అన్ని కోల్పోయి దూదిలో కూర్చున్నప్పుడేమో ఎవరు ఆయన దగ్గరకు రాలేదు, దరిచేరలేదు. మరి మీ ఇబ్బందిలో మీ మొర వినేది ఎవరు? నేనున్నానని జవాబిచ్చేది ఎవరు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సరే, ఆయన అంటే అలా వెళ్ళాడు అనుకుంటే ఆయనకి ఇంకొక ఆయన వచ్చారు, ఒక యాజకుడు, ఒక లేవీయుడు. అతను చూసి అమ్మో కొరప్రాణంతో పెరుగులాడుతున్నాడు, నన్ను చూస్తే పట్టించుకోలేదు అనుకుంటాడేమోనని అతను కూడా ప్రక్క త్రోవలో వెళ్ళాడు. ఆ పడిన వ్యక్తి ఏ వ్యక్తినైతే అసహించుకున్నాడో, అంటరానివాడు అనుకున్నాడో, ఆ సమరయుడు ఆ త్రోవలో వెళుతూ అతడు పడి ఉన్నటువంటి చోటుకు వచ్చి అతని మీద కనికరపడి దగ్గరికి వెళ్ళి తన దగ్గరున్న నూనెను, ద్రాక్షారసమును గాయముల మీద పోసి అతని గాయములను కట్టి అతని పరామర్శించి తన వాహనం ఎక్కించుకొని పూట కోళ్ళవాని దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని అప్పగించారు. నేను అంటాను, ఈ లోకం ఈ రోజున కొలమత్తులో పడిపోయి, వాళ్ళ సాంప్రదాయాల సిద్ధాంతాల్లో పడిపోయి, యేసుక్రీస్తు దేవుడు ఏదో ఒక అంటరాని వాడు, తక్కువ కులం వాళ్ళ దేవుడు ఆయన అనుకుంటా యేసుక్రీస్తుని అసహించుకున్నారే. యేసుక్రీస్తునైతే అసహించుకుంటున్నారు, ఆయనే మీ పైన జాలిపడే దేవుడు, ఆయనే మీ మీద కనికరపడే దేవుడు, ఆయనే మీరు పడిన చోటుకి వచ్చే దేవుడు, ఆయనే మీ గాయముల మీద తన రక్తమును ప్రోక్షించే దేవుడు, ఆయనే మిమ్మల్ని పరామర్శించువాడు, ఆయనే మీ పైన బాధ్యతలు తీసుకునేవాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. మన యేసయ్య గొప్పతనం తెలుసా మీకు? యెషయా ప్రవచన గ్రంథంలో ఉంటుంది కదా, నా యొద్ద విచారణ చేయని వారికి
నా యొద్ద అసలు విచారణే చేయలే కొంతమంది, విచారణ చేయని. చదువు యెషయా ప్రవచన గ్రంథం 64 మొదటి వచనమే. యెషయా ప్రవచన గ్రంథం, నా యొద్ద విచారణ చేయని వానిని నా దర్శనమునకు రానిచ్చితిని. చూడండి ఆ వాక్యాన్ని, నన్ను వెతకని వారికి ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఏ చేతులు లేపట్లేదు, ఏమైనా సమ్మె చేశారా? ఏ కొత్తగా కనపడుతున్నారా? నా యొద్ద విచారణ చేయని వారికి, నా దర్శనానికి, మాకు యేసుప్రభు వద్దు అనుకున్న వాళ్ళకు కూడా ఆయన తన దర్శనాన్ని ఇచ్చే దేవుడు అంట. 2, నన్ను వెతకకుండా ఉంటారే కొంతమంది, యేసుప్రభు వద్దులే, యేసుప్రభు వద్దులే అని వెతకకుండా ఉండే వారికి కూడా యేసయ్య ఎవరు? నేను దొరికి తిని. ఇంకా చదువు, నేనున్నాను, ఇదిగో నేనున్నాను. మీరు చెప్పండి గట్టిగా, నేనున్నాను. కరోనా సమయంలో ఒక ఆయన, పేరు చెప్పకూడదులే, పేరు చెబితే మరలా బాగోదు, కరోనా గురించి చాలా హీనంగా మాట్లాడాడు. కరోనా ఏది కరోనా? ఏం కరోనా? కరోనా రమ్మను దోషట్లో పోసుకొని త్రాగుతా అనుకున్నది కరోనా. నేను చెప్పినటువంటి ప్రయత్నాలన్నీ మీరు చేయండి, అసలు కరోనా మీ దరిదాపుల్లోకి రాదు అని టీవీ న్యూస్లో చెప్తూ ఉంటే అందరూ కరోనా గురించి బాధపడుతున్న రోజుల్లో మంచి ఇంటర్వ్యూ ఇచ్చారులే, ధైర్యపరచబడతారు ప్రజలు, మంచి బలపరచబడే మాటలు చెప్తున్నారులే అనుకున్నా. ఒక వారానికి చెప్పరే ఆయన కరోనా వచ్చి పడిపోవటం కాదు. ఆ వీడియో క్లిప్ చూసా, ఆయన భార్య ఆయన గదిలో పెట్టింది. ఆయనకు భోజనం ఎలా పెడుతుంది తెలుసా? పళ్ళెంలో పెట్టి నెట్టింది. సాంబారు అన్నాడు. ఆ సాంబార్ ఎలా పోసింది తెలుసా? ఆ గుంట గంటలు ఉంటాయి కదా, దోమల తెర కర్ర కట్టి ఇక్కడి నుండి అక్కడ పోసింది. మీకు అర్థమైందా? వారం క్రితమేమో రమ్మను కరోనా అని అన్నాడు. చాలామంది ఇలా నేనన్నాను అంటారు. రాజకీయ సభల్లో కూడా చెప్తుంటారు నేనున్నాను. ఎన్ని సంవత్సరాలు ఉంటారో మనకేం తెలుసు? చెప్పండి మీరు. ఎన్ని సంవత్సరాలు ఉంటారో మనకు తెలుసా? నరాలున్న నరుడు మీ జీవితంలో ఏం చేయగలుగుతారు? నేనున్నానని చెప్పి మీరు మొరపెట్టగా మీ మొర ఆలకించే దేవుడు, నేను ప్రకటించు నజరేయుడైన యేసు. ప్రక్కనే 58వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఈ 58వ అధ్యాయంలో చేయవలసిన విధముగా ఒక ఉపవాస ప్రార్థన దేవుని బిడ్డలు చేస్తే అనే పదాలు ఉంటాయి. ఉపవాస ప్రార్థన గురించి వ్రాసినటువంటి అధ్యాయమే ఈ యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం. ఈ చేయవలసిన విధంగా మీరు ప్రార్థన చేసి మీరు వినండి బాగా, అక్కడ ఏమని రాయబడిందంటే, మీరు నన్ను పిలవగా నేనేం చేస్తాను? మీకు ఉత్తరం ఇచ్చేదను. చదువు,